ఉన్నాడో లేడో తెలియని దేవుడు కావచ్చు, లేదా తెర మీద కనిపించే సినిమా హీరో మీద కావచ్చు, లేదా ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకుడి మీద కావచ్చు. ఈ గుడ్డి అభిమానం ఎంత ప్రమాదకరమో తెలుసా? నమస్తే ఫ్రెండ్స్. దేవుడి గుడికి ఎందుకు వెళ్తారు? ప్రశాంతత కోసమా, ఆశీర్వాదం కోసమా, లేక ప్రాణాలు వదలడానికా? కార్తీక ఏకాదశి రోజున కొత్తగా కట్టిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని వెళ్ళిన ఆ భక్తులకు ఇదే ప్రశ్న ఎదురైంది. వాళ్ళు దేవుడిని చూద్దామని వెళ్తే యమధర్మరాజే వాళ్ళకి ఎదురొచ్చాడు. శ్రీకాకుళం జిల్లా పలాసలో భక్తి పారవస్యం కాస్త ఆర్తనాదాల సందర్భంగా మారింది. 9 మంది ఊపిరాడక కాళ్ళ కింద నలిగిపోయి ప్రాణాలు విడిచారు. వాళ్ళు చేసిన పాపం ఏంటి? దేవుడి మీద భక్తి కలిగి ఉండటమా? ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న విన్నపం. ఇలాంటి నిజాలను నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో కొత్తవేమీ కాదు. ఇది పాత కథే. పలాసలో ఏం జరిగిందో వివరంగా తెలుసుకునే ముందు మిమ్మల్ని కొన్ని సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్తాను. ఇదే నిర్లక్ష్యం, ఇంతకంటే పెద్ద అహంకారం 27 మందిని ఎలా బలి తీసుకుందో ఒకసారి చూద్దాం. 2015 జూలై 14 రాజమండ్రిలో 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు లక్షలాది మంది గోదావరి తీరంలో ఉన్నారు. కానీ ఆ రోజు ఆ గోదావరిలో ప్రవహించింది నీళ్లు కాదు, రక్తం. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు? అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన పరివారంతో కలిసి పుణ్యస్నానం చేయడానికి సామాన్యుల భక్తుల కోసం ఉన్న ప్రధాన ఘాట్ను 2 గంటలకు పైగా మూసేశారు. పోలీసులు ప్రజల భద్రతను గాలికి వదిలేసి విఐపీల సేవలో తరలించారు. ఆయన స్నానం, ఆయన ప్రచార డాక్యుమెంటరీ షూటింగ్ అయిపోయాక ఒక్కసారిగా గేట్లు తెరిచారు. గంటల తరబడి వేచి చూసి సహనం కోల్పోయిన జనం ఒక్కసారిగా లోపలికి దూసుకుపోయారు. ఆ ప్రవాహంలో 27 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ దారుణం తర్వాత ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది. 3 ఏళ్ల తర్వాత ఆ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 27 మంది చావుకు కారణం ప్రభుత్వ వైఫల్యం కాదట, విఐపి సంస్కృతి కాదంట. మరి ఎవరి కారణం? మీడియా. పలానా ముహూర్తంలో స్నానం చేస్తే మంచిదని మీడియా ప్రచారం చేయడం వల్లే జనం అలా వచ్చారని, వాళ్ళ మూఢనమ్మకమే వాళ్ళ చావుకు కారణమని ఆ కమిషన్ తేల్చేసింది. కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ కూడా మాయమైపోయింది. చివరికి 27 మంది చావుకు ఒక్కరిని కూడా బాధ్యుల్ని చేయకుండా ఫైల్ క్లోజ్ చేశారు. చూశారుగా, ప్రభుత్వమే స్వయంగా 27 మంది చావుకు కారణమై దాన్ని మీడియా మీద, ప్రజల నమ్మకం మీద నెట్టేసింది. ఇప్పుడు పలాస కథకు వద్దాం. ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే, ఇక్కడ ఒక ప్రైవేట్ వ్యక్తి అహంకారం 9 మందిని పొట్టన పెట్టుకుంది. ఒడిశాకి చెందిన 94 ఏళ్ల ముకుంద్ పాండా అనే వ్యక్తి తిరుపతిలో దర్శనం సరిగ్గా జరగలేదనే కోపంతో తన సొంత డబ్బుతో ఒక అద్భుతమైన ఆలయాన్ని కట్టారు. కానీ ఆ గుడి నిర్మాణమే ఒక మృత్యు ద్వారంలో ఉంది. గర్భగుడి మొదటి అంతస్తులో ఉంది. అక్కడికి వెళ్ళడానికి, మళ్ళీ బయటికి రావడానికి ఉన్నది ఒకే ఒక్క ఇరుకైన మెట్ల దారి. 20,000 మంది జనం పోటెత్తడంతో నాసిరకంగా కట్టిన ఇనుప రైలింగ్ కుప్పకూలింది. ఆ తొక్కిసలాటలో 9 మంది ప్రాణాలు విడిచారు. ఈ ఘోరం జరిగిన తర్వాత ఆ గుడి కట్టిన యజమాని ఏమన్నాడు తెలుసా? దీనికి ఎవరు బాధ్యులు కారు, ఇది దైవ సంకల్పం. పోలీసులు ఏమన్నారు? ఇది పూర్తిగా యజమాని తప్పిదం, వాళ్ళు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఒక ప్రైవేట్ గుడిలో జనం చనిపోతే యజమాని దేవుడి మీద నెట్టేస్తాడు, ప్రభుత్వం కాస్త నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. ఇదేనా మన భవిష్యత్తు? ఈ ఒక్క గుడి గురించి కాదు, ఇది మన దేశంలో విస్తరిస్తున్న ఒక ప్రమాదకరమైన సంస్కృతికి ఆరంభం మాత్రమే. ఇదే ప్రైవేటీకరణ సంస్కృతి అంటే, బాధ్యతను దులుపుకునే సంస్కృతే ఇది. విశాఖ స్టీల్ ప్లాంట్ గుర్తుంది కదా? 32 మంది ప్రాణ త్యాగాలతో 16,500 మంది రైతులు తమ 22,000 ఎకరాల భూమిని ఇస్తే ఏర్పడిన ప్రజా సంపద అది. అలాంటి ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైంది. రేపు ఆ ప్రైవేట్ కంపెనీలో ఏదైనా ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే బాధ్యత ఎవరిది? ప్రభుత్వం ఇలాగే నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటుంది కదా. ఇదే ఆంధ్రప్రదేశ్లో ప్రజాధనంతో కట్టిన 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకు కట్టబెట్టాలని చూస్తున్నారు. రేపు ఆ ప్రైవేట్ కాలేజీలో పేద విద్యార్థులకు సీటు దక్కకపోయినా, ప్రైవేట్ ఆసుపత్రిలో పేదవాడికి వైద్యం అందక ప్రాణం పోయినా బాధ్యత ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది, నష్టపరిహారంతో సరిపెట్టుకుంటుంది. ఎందుకంటే అది ప్రైవేట్ కదా. ఈ దేశంలో 23 ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసిన మోదీ ప్రభుత్వం ప్రజల పట్ల తన బాధ్యతను కూడా అమ్మేస్తుంది. ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలు తమ బాధ్యతను దేవుడి మీదకో, ప్రజల కర్మ మీదకో నెట్టేస్తున్నారు. కానీ అసలు సమస్య మూలాల్లో ఉంది. అది మన సమాజంలో పాతుకుపోయిన గుడ్డి అభిమానం.
ఉన్నాడో లేడో తెలియని దేవుడు కావచ్చు, లేదా తెర మీద కనిపించే సినిమా హీరో మీద కావచ్చు, లేదా ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకుడి మీద కావచ్చు. ఈ గుడ్డి అభిమానం ఎంత ప్రమాదకరమో తెలుసా? ఒక హీరో ఫ్యాన్ మరో హీరో ఫ్యాన్ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని వాదించుకుని కత్తితో పొడిచే చంపే అంత. రాజకీయ నాయకుల కోసం కార్యకర్తలు ఒకరికొకరు నరుక్కునేంత ఈ అజ్ఞానం, ఈ మూఢత్వం చివరికి ఎక్కడికి దారి తీస్తుందో తెలుసా? మన పసిపిల్లల బలికి. ఈ ఆధునిక యుగంలో కూడా తమ కుటుంబం బాగుపడాలని, తమ స్కూల్ బాగుపడాలని పసిపిల్లలను నరబలి ఇస్తున్న రాక్షసుల మధ్య మనం ఉన్నాం. ఈ మాటకి నేను ఉదాహరణలు కూడా చెప్తాను. ఉత్తరప్రదేశ్లో ఒక స్కూల్ యజమాని తన స్కూల్ అడ్మిషన్లు పెరగాలని ఒక 2వ తరగతి పిల్లాడిని బలి ఇచ్చాడు. కేరళలో ఆర్థికంగా బాగుపడాలని 2 మహిళలను ముక్కలుగా నరికి బలిచ్చారు. మన పిల్లల మెదల్లోకి ఎక్కిస్తున్నది ఈ అజ్ఞానమే కదా. దేవుడి పేరుతో, హీరోల పేరుతో, నాయకుల పేరుతో మనం వాళ్ళకు నేర్పుతున్నది ఈ గుడ్డి అభిమానాన్నే కదా. ఈ సామూహిక హత్యలకు అసలు బాధ్యులు ఎవరు? దైవ సంకల్పం అనే మాట మన తప్పిదాలకు ఒక కవచంగా ఎన్నాళ్ళు వాడుకుందాం. పలాస తర్వాత, రాజమండ్రి తర్వాత రేపు జరగబోయే మరో పండుగలో మీరు నేను మన కుటుంబ సభ్యులు ఆ వార్తలో తర్వాత అంకెగా మారని గ్యారంటీ ఏంటి? మన పిల్లలకి ఇవ్వాల్సింది అజ్ఞానం కాదు, విజ్ఞానం. గుడ్డి అభిమానం కాదు, ప్రశ్నించే తత్వం. అప్పుడే ఈ వ్యవస్థ మారుతుంది. ఈ వ్యవస్థ మారాలంటే మన గొంతు వినిపించాలి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను తప్పకుండా కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకండి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.